ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నా కొడుకు కోడలు పక్కన ఈ దాక్షాయిని నిలబడుతుంది. ఏంటి దాక్షాయిని ఎగిరెగిరి పడుతున్నావు? ఏంటి నాకు నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నీకు నేను జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాను. నేను ఎలాంటి దాన్నో ఆ యశోదని నీ కొడుకుని అడుగు చెప్తారు. నువ్వు అనవసరంగా నాతో ఛాలెంజ్లు చేస్తున్నావు. నాతో ఛాలెంజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నా కాలనీ శ్మశానంలో శవాలై సమాధుల్లో ఉన్నారు. యశోద సమాధి ఆల్రెడీ రెడీగా ఉంది. రేపటి నుండి నీ కొడుకు సమాధి కూడా కట్టడం స్టార్ట్ చేయమని చెప్తాను. పాప జోలికొచ్చినా, నీరజకి నా గురించి చెప్పాలి అని చూసినా, నీరజని బాధ పెట్టాలి అని చూసినా అందరినీ కలగలిపి సమాధుల్లో పడుకోబెడతాను. అయ్య బాబోయ్, హరి విన్నావా నాన్నా? ఊర్మిళ మనందర్నీ చంపేస్తుందంట. మనం భయపెడితే భయపడాలంట, లేకపోతే పాపం ఈ ఊర్మిళ ఫీల్ అవుతుందిరా. ఏంటి వెటకారాలా? అవును, వెటకారమే. చూసుకుందాం. నువ్వు నీ కూతురు కోసం, నేను నా కొడుకు కోడలి కోసం, వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తైన ఆ పాప కోసం నేను నిలబడతాను. ఎంత దూరమైనా వెళతాం. నేను నిలబడున్న చోటు నుండి కదలకుండానే మీకు అతి త్వరలో చావు భయం అంటే ఏంటో చూపిస్తాను. దాక్షాయిని కాసుకో. సరే, నీకు చేతనైంది నువ్వు చేసుకో, మాకు చేతనైంది మేము చేసుకుంటాం. ఈ ఊరిమిళకి ఇప్పటిదాకా గెలవడం అలవాటైంది. దీనికి ఓటమి రుచి చూపిస్తే కానీ దారిలోకి రాదు. దాక్షాయిని 2.0 స్టార్ట్ అయిపోయిందన్నమాట. నాకిప్పుడు నిజంగా ఆనందంగా ఉంది దాక్షాయిని. అమ్మా యశోదా, ఇక నీకు భయం అక్కర్లేదమ్మా. అంతా మీ అత్తయ్య చూసుకుంటుంది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. దాక్షాయిని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఏదో ఒకరోజు పాపకి తండ్రి హరివిటలే అని తెలుస్తుంది. అది జరగకూడదు. పాప నీరజకి దూరం కాకూడదు. ఏం చేయాలి? నాకెందుకో తేడా కొడుతుంది దేవకి. యశోద ఆల్రెడీ భావం తీసుకొని ఒకసారి గజపతి నగరం వెళ్ళేసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దాక్షాయిని హరిణి తీసుకుని గజపతి నగరం వెళ్ళింది అంటే కారణం ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. నేను మీ బావగారు దాక్షాయిని ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ కోపాన్ని చూసి జీవితంలో యశోద మొహం కూడా చూడదని అనుకున్నాను. అంతలా మమ్మల్ని అవమానించింది. కాదు కాదు, అదంతా యశోద మీద కోపం, ద్వేషమని నాకు బాగా అర్థమైంది కదా. కానీ ఇప్పుడు యశోదతో పాటు జగపతి నగరం వెళ్ళిందంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది.
ఒకవేళ ఆ యశోద హరి కలిసి దాక్షాయని మనసు మార్చేసుంటారా? దాక్షాయని వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పేసుకుని ఉంటుందా? అందుకే గజపతి నగరం వెళ్లారా? అమ్మా, అలా జరిగితే మా ఆయన మాత్రం జరిగిందంత మన మంచికే హరికి యశోదకి పెళ్లి జరిపిద్దామని మన దగ్గరికి వస్తాడు. అలా జరగకూడదు. దాక్షాయినే తన మనసు మార్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు అలా జరగదమ్మా. అంతేనంటావా దేవకి? నిజంగా దాక్షాయిని వాళ్ళిద్దరి ప్రేమని ఒప్పుకోదు కదా? దాక్షాయిని గురించి నీకు తెలుసు కదన్నయ్య. వీళ్ళేదో ఫోర్స్ చేస్తే అక్కడికి రావడానికి ఒప్పుకున్నట్టుంది. అక్కడికి వెళ్ళినా సరే ఆవిడ మనసు మాత్రం మారదు. ఆవిడికి ఇష్టం లేని బలమైన ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? యశోద ఎవరితోనూ బిడ్డను కనింది. ఈ విషయంలో దాక్షాయిని కాంప్రమైజ్ అవ్వదు. అయినా రేపటికల్లా యశోద వచ్చేస్తుంది కదా, చూద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుందా. ఇప్పుడు యశోద తిరిగి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం. రౌడీల్ని తీసుకుని వస్తావో గోండాల్ని తీసుకుని వస్తావో ఎవరినైనా తీసుకునిరా. వీళ్ళ పెళ్ళి ఆపడానికి ఒక్కసారి నువ్వు ట్రై చేయవే. నీ దగ్గరున్న నా మనవరాల్ని అతి త్వరలో నా దగ్గరకు తెచ్చుకుంటాను. దట్స్ కన్ఫర్మ్. ఇక నీ పతనం మొదలైంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నా కొడుకు కోడలు పక్కన ఈ దాక్షాయిని నిలబడుతుంది. అమ్మా, చూసావా పాప నా భుజం మీద ఎంత హాయిగా ఉందో? పాప ఫస్ట్ టైం అమ్మా నా దగ్గర ఇంత ప్రశాంతంగా ఉండటం. ఇదంతా ఆ దేవకి వల్లే సాధ్యమైంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అయినా ఇవన్నీ ఎవరు విసిరి కొట్టారు? చెప్పమ్మా, ఏమైంది? ఏం లేదు, ఏదో చిన్న టెన్షన్, అందుకే ఇలా చేశాను. దీని గురించి వదిలేసి. ఏంటమ్మా అంత టెన్షన్? ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? నీరజ ప్లీజ్ వదిలేయమన్నానా? అయినా నువ్వు రాగానే ఇందాకేదో అన్నావు, ఏంటది? అదేనమ్మా, పాప ఫస్ట్ టైం నా దగ్గర ఇంత ప్రశాంతంగా ఉంది. దీనంతటికి కారణం దేవకియే అన్నాను. ఆపు నీరజ, ఆపు నీరజ, ఆపు నీరజ, ఆపు నీరజ. ఇంకొక్కసారి ఆ దేవకి వల్లే పాప నీకు దగ్గర అయ్యిందని, ఆ దేవకి లేకపోతే పాప నీకు దగ్గర అవ్వదు అని అనుకో. అదేంటమ్మా అంత కోపడుతున్నావు? అసలేమైంది? అసలు ఆ దేవకి వల్లే కదా పాప ఈరోజు నాకు దక్కింది. దేవకి బ్లడ్ ఇచ్చి మన పాపని కాపాడిందమ్మా. నువ్వు కల్లారా చూసావు కదా, మరి ఎందుకలా అంటున్నావు? దేవకి చేసిన సహాయాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోయావమ్మా? నువ్వు ఆ యశోద మాయ నుండి తొందరగా బయటికి రా.
యశోద ఏంటమ్మా? నేనంటుంది దేవకి గురించి, యశోద గురించి కాదు. హ, యశోద దేవకి వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. నీ నుండి పాపని దూరం చేయడానికొచ్చింది. మన చుట్టూ అందుకే తిరుగుతోంది. ఏంటమ్మా నువ్వనేది? పాపని దేవకి నా నుండి దూరం చేయడం ఏంటి? హ, నీకెన్నిసార్లు చెప్పాలి, అది దేవకి కాదు యశోద. ఆ యశోదే దేవకి పేరుతో మన ఇంటికొచ్చింది. నాకు తెలిసిపోతుంది అని సోదమ్మ గెటప్లో వచ్చింది. అసలు నీకు దాని గురించి ఏం తెలుసు? అది నీ నుండి పాపని దూరం చేసి తీసుకువెళ్ళడానికి రోజుకొక కొత్త అవతారం ఎత్తుతూ నీ దగ్గర మంచి దానిలాగా నటిస్తోంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? దేవకి నా నుండి బిడ్డని దూరం చేయాలని చూస్తుందా? అవును. ఆ యశోద చేతిలో నుండి పాపని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. అసలేంటమ్మా ఇది? పాపని ఎందుకు యశోద నా నుండి దూరం చేయాలనుకుంటుంది? చెప్పమ్మా, యశోదకి పాపకి ఉన్న సంబంధం ఏంటి? నాకు పాపని దూరం చేయాలని ఎందుకు అనుకుంటోంది? హ, ఎందుకంటే అందుకే చెప్తున్నాను, ఆ యశోదతో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఆ దేవకి ఇలాంటిదని అనుకోలేదమ్మా. నన్ను నమ్మించి మోసం చేయాలనుకుంది. నన్ను నా పాపకి దూరం చేయాలనుకుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నీ కూతురంటే ఏంటో నువ్వే చూస్తావు. ఈసారి ఆ యశోద రానివ్వు, అప్పుడు చెప్తాను దాని సంగతి. నీకు చెప్పాల్సిన విధంగా నేను చెప్పాను. నీకు చెప్పాల్సినవి చెప్పకుండా దాచాను. నీకు ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో నాకు బాగా తెలుసు నీరజ. అందుకే నీ మనసు మార్చేశాను. ఏంటే బయటికి చూస్తున్నావు? టెన్షన్ పడుతున్నావు? నేను మాత్రమే టెన్షన్ పడుతున్నాను. మీరు మాత్రం ప్రశాంతంగా రాత్రంతా నిద్రపోయారు. నిద్ర పట్టి చేస్తే ఒట్టే. అవును దేవకి, రాత్రంతా యశోద గురించి ఆలోచిస్తున్నాను. తెల్లవారుజాము నిద్రపట్టింది. కల కూడా వచ్చింది. ఒరే, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారా? ఇంతకీ ఏమొచ్చింది? నీకు యశోదకి పెళ్ళైనట్టొచ్చిందా? కాదమ్మా, ఆ హరివెట్టెలకి యశోదకి పెళ్ళైనట్టు కలొచ్చింది. వాళ్ళ గురించి కలగండానికి నిద్రపోయావా అన్నయ్య? భగవంతుడా, వీడికొచ్చిన కల మాత్రం నిజం కాకుండా చూడు స్వామి. ఎవరే? ఏమోనమ్మా.
వీళ్ళేంటి నవ్వుకుంటూ వస్తున్నారు? ఏమో తెలియట్లేదమ్మా. బావెక్కడున్నాడు? గదిలో ఉన్నారా? మీరందరూ నన్ను క్షమించాలి. ఇన్ని రోజులుగా యశోదని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అంతేకాదు, వీళ్ళిద్దరి ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. చిన్నవాళ్లైనా మీరిద్దరూ వచ్చి వీళ్ల ప్రేమను గెలిపించమని, వీళ్ల ఆనందం గురించి ఆలోచించమని అడిగితే నేను మిమ్మల్ని అవమానించి పంపించాను. నేనప్పుడు అలా చేసినందుకు చాలా చాలా బాధపడుతున్నాను. దయచేసి మీరంతా నన్ను క్షమించాలి. నేను చేసిన తప్పుల్ని పొరపాటుల్ని నేనే చక్కదిద్దుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చాను. యశోద హరిల పెళ్లికి అసలు ఒప్పుకోకూడదు అనే నేను కోటకు వెళ్ళాను. అక్కడ నాకు ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అర్థమైంది. యశోద ప్రమేయమే లేకుండా యశోద జీవితంలో జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకున్నాను. అందుకే నేను యశోదను కూడా క్షమించమని అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. నిజానికి యశోద లాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం అనేది మేమంతా చేసుకున్న అదృష్టం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా మాటలు తిప్పుతున్నావమ్మా! నీ దగ్గరే నేర్చుకోవాలి మాటలు ఎలా తిప్పాలో. ఎన్నెన్ని మాటలన్నావమ్మా! మా అల్లుడు మంచివాడు కాబట్టి మిమ్మల్ని మీలాగా అవమానించి బయటికి పంపలేదు. పెంపకం రాదన్నావు, అమ్మాయి తప్పులేదని చెప్తున్నా ఎన్నెన్ని మాటలన్నావు. మా కోడలు నలుగురు ఐదుగురితో తిరిగిందా? నాకు అర్థమైంది. నిన్నటి వరకు యశోద మామూలు అమ్మాయి అనుకుని సంబంధం వద్దన్నావు. ఇప్పుడేమో రాజవంశీకురాలని ఊరు వెళ్లి వాళ్ల కోట చూసిన తర్వాత ఇప్పుడు ఆ మనసు మార్చుకున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చివాళ్ళెవరూ లేరిక్కడ. అయ్యయ్యో, నేనలా ఆలోచించట్లేదు. యశోద గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. కొత్తగా తెలుసుకోవడం ఏంటి? మాకంటే బాగా మీకే తెలుసన్నారు కదా. మీ అందరికీ నా మీద కోపం రావడంలో, మీరిలా మాట్లాడడంలో తప్పేమీ లేదు. మీ మాటలకి నేనేం బాధపడ్డం లేదు. కానీ ఎందుకు బాధపడతారమ్మా? తమరికి మనసంటూ ఉంటే కదా. చూడండమ్మా, దాక్షాయినితో నాకు పెళ్ళయ్యి 30 ఏళ్ళవుతుంది. ఇన్నేళ్లలో దాక్షాయిని ఏ తప్పు చేయలేదు, ఎవరికీ క్షమాపణ చెప్పలేదు. యశోద విషయంలో కూడా దాక్షాయిని పొరపాటు పడింది. అందులోనూ ఊర్మిళ తన మనసు మార్చి ఏదేదో చెప్పి దాక్షాయిని మార్చేసింది. కానీ ఇప్పుడు దాక్షాయినికి నిజం తెలిసింది. తప్పులు అందరూ చేస్తారు కదా. దయచేసి హరి యశోదల ప్రేమని మంచి మనసుతో భార్యాభర్తల బంధంగా మార్చండి.
కావాలంటే నా భార్య తరపున నేను కూడా క్షమాపణ చెప్తాను. మీరంతా ఎన్ని నాటకాలాడినా మా నిర్ణయం మారదు. మీ ఇంటికి మాత్రం యశోదని కోడలుగా పంపాం. నా పాప అంటే నాకు ఎంత ప్రాణమో నీకు బాగా తెలుసు. నీ దగ్గర పెరుగుతున్న పాప ఎవరో కాదు, నీ కూతురే కదా. అంటే నీకు మీ అమ్మ అంతా చెప్పేసిందా? చెప్పింది. నీలాగా నీచ పనులు చేసే వాళ్ళైనా పచ్చి అసహ్యం. నడవే బయటికి.